ఓం శ్రీ గురుభ్యో నమః. తృప్తి అనేది ఎలా ఉంటుందనేది ఓ చక్కటి కథతో చెప్పుకుందాం ఇవాళ. చాలా కాలం క్రితం ఒక చక్రవర్తికి ఒక మంగలి ఉండేవాడు. ప్రతిరోజు ఆ మంగలి చక్రవర్తికి మర్దన చేసి గడ్డం గీసేవాడు. అందుకు అవి నిరాడంబరమైన జీవితపు రోజులు కనుక ₹1 చాలా విలువ ఉండేది. ఆ ₹1 మంగలి కడుపు నిండా తిని కడుపు నిండా తాగి తన స్నేహితులకు విందు ఇచ్చేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ఆనందంగా, పరమానందంగా, నిశ్చింతగా ఉండేవాడు. అంతటి ఆనందాన్ని చూసి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. రాత్రి పడుకోలేది కాదు. అయినా అతను ఏ చింత లేకుండా నిద్రపోయేవాడు. ప్రతి ఉదయం అతను మరో ₹1 సంపాదించి తన ఆనందమయ జీవితానికి తిరిగి వచ్చేవాడు. అతను ఎంతో సంతోషంగా ఉండేవాడంటే చక్రవర్తికి అసూయ కలగడం మొదలైంది. అనుకున్న సంపద ఉన్నప్పటికీ, తనకున్న సంపద ఉన్నప్పటికీ చక్రవర్తి సంతోషంగా లేడు. అతని తల దుఃఖభారంతో, ఆందోళన అనే బరువుతో బరువెక్కింది. ఒకరోజు చక్రవర్తి మంగలిని, నీ సంతోష రహస్యం ఏమిటి అని అడిగాడు. మంగలి ఇలా జవాబిచ్చాడు. ప్రభు, నేను పండితుణ్ణి కాను, కానీ నా సంతోషానికి మీరు ఎలా ఆశ్చర్యపోతున్నారో మీ చింతకు కూడా నేను అలాగే ఆశ్చర్యపోతున్నాను. మీకు ఇంత దుఃఖం ఎందుకు కలుగుతుందో అని నేను తరచుగా ఆశ్చర్యపోతుంటాను. నా దగ్గర ఏమీ లేదు, అయినా సంతోషంగా ఉన్నాను. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, సంతోషంగా లేరు. నేను సంతోషంగా ఉంటున్నాను. మిమ్మల్ని ఆశ్చర్యపరిచేదానికంటే మీరే నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్నారు. సంతోషంగా ఉండడం సహజం కాబట్టి నేను సంతోషంగా ఉంటున్నాను. చక్రవర్తి తన మంత్రిని పిలిచి, ఈ మంగలి ఆనందం వెనక ఉన్న రహస్యాన్ని మనం కనుక్కోవాలి. అతను ఎంత సంతోషంగా ఉన్నాడంటే అది నాకు అసూయని కలిగిస్తోంది. చక్రవర్తిగా ఉండడం కంటే మంగలిగా ఉండడమే మేలనిపిస్తోంది. నేను ఈ సింహాసనంలో బందీ అయినట్లు భావిస్తున్నాను. నాకు రాత్రిపూట నిద్ర లేదు, పగలు మనశ్శాంతి లేదు. నా చింతలు మాత్రమే పెరుగుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరిస్తే 10 కొత్తవి పుట్టుకొస్తున్నాయి. గణిత శాస్త్రంలోనూ మానవ స్వభావంలోనూ నిపుణుడైన మంత్రి ఇలా జవాబిచ్చాడు. ప్రభు, చింతించకండి, నేను ఒక పరిష్కారాన్ని కనుగొంటాను. కొన్ని రోజుల్లో మీరు ఫలితాన్ని చూస్తారు. ఒక రాత్రి వజీరు ₹99 ఉన్న ఒక సంచిని మంగలి ఇంటిలోకి విసిరాడు. మంగలి నిద్రలేచి ఆ సంచిని చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యానికి కూడా లోనయ్యాడు. అతను ఆ డబ్బును చాలాసార్లు లెక్కించాడు. అది సరిగ్గా ₹99 ఉంది. కానీ అప్పుడు అతనిలో ఒక ఆందోళన బీజం నాటుకుంది. అతను ఇలా అనుకున్నాడు, ఈరోజు నాకు వచ్చిన ఆ ₹1 ఖర్చు పెట్టకుండా ఉపవాసం ఉంటే నా దగ్గర పూర్తి ₹100 ఉంటాయి. ఇహ మంగలి మనసులో గందరగోళం చెలరేగింది. అతను ఇంతకు ముందెన్నడూ డబ్బు దాచుకోవడం గురించి ఆలోచించలేదు. దానికి కావలసిన స్తోమత కూడా అతనికి ఎప్పుడూ ఉండేది కాదు. అతని అవసరాలకు ₹1 ఎప్పుడూ సరిపోయేది. అతని రేపటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, చింతించలేదు. అతను పూర్తిగా వర్తమానంలో జీవించాడు. కానీ మొదటిసారిగా అతని మనసు అస్థిరంగా ఉంది. అతని దగ్గర ₹99 ఉన్నాయి. 100కు చేరుకోవడం చాలా దగ్గరగా అనిపించింది. ఆ మైలు మాత్రమే కష్టపడాలి. ఆ రోజు మంగలి ఉపవాసం ఉన్నాడు. కానీ అతడు చక్రవర్తికి మర్దన చేయడానికి వెళ్ళినప్పుడు అతని ముఖంలో ఆ పాత కాంతి మాయమైంది. అతని విచారంగా, ఆందోళనగా, లెక్కల్లో మునిగిపోయినట్లు కనిపించాడు. చక్రవర్తి అడిగాడు, ఈరోజు మీరు చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు, ఏమైంది? చక్రవర్తికి వజీరు ఉపాయం ఇంకా తెలీదు. మంగలి బదులిచ్చాడు, లేదు హుజూర్, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. కానీ అతని మాటల్లో ఒకప్పుడు ఉన్న పరిమళం లేదు. చాలామంది చెప్పినట్లుగా కేవలం ఒక లాంఛనంగా అతను అంతా బాగానే ఉంది అని అన్నాడు. చక్రవర్తి పట్టు వదలకుండా, లేదు, నేను నిన్ను నమ్మను, నువ్వు నిరుత్సాహంగా కనిపిస్తున్నావు, నీ కళ్ళల్లో ఆ మెరుపు లేదు. నిన్న రాత్రి బాగా నిద్రపోయారా అన్నారు. కాబట్టి నేను సరిగ్గా నిద్రపోలేదు, కానీ పర్లేదు, ఇది ఒక్కరోజు విషయమే, చింతించకండి అన్నాడు.
కానీ అతని ఆందోళన రోజు రోజుకి పెరిగింది. 100కి చేరుకున్నాక అతడు అనుకున్నాడు, ఇప్పుడు నా దగ్గర 100 ఉన్నాయి కదా, నెమ్మదిగా 200 ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ప్రతి అడుగు భారంగా అనిపించింది. 15 రోజుల్లోనే అతను కృషించిపోయాడు. అతని ఆనందమంతా ఆవిరైపోయింది. చివరికి చక్రవర్తి ఇలా అడిగాడు, నిజం చెప్పు, ఏం జరిగింది? నా మంత్రి ఏమైనా చేశాడా? అంతే. మంగళవాడు లిక్కి పడ్డాడు. ఏమిటి మీరంటున్నారు? మీ మంత్రి? అప్పుడు అతనికి అర్థమైంది విషయం. ఇప్పుడు నాకు అర్థమైంది. నా ఇంట్లో అకస్మాత్తుగా 99 రూపాయలతో ఒక సంచి ఎందుకు దొరికింది? ఆ రోజు నుండి నేను చిక్కుల్లో పడ్డాను. ఇదే 99 రూపాయల ఉచ్చు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి? సంతృప్తే గొప్ప సంపద అని ఈ కథ మనకు బోధిస్తుంది. మంగళవాడు వర్తమానంలో జీవిస్తూ తన అత్యాశ కంటే తన అవసరాలకు విలువనిచ్చినంత కాలం సంతోషంగా ఉన్నాడు. తన దగ్గర ఉన్న దాని మీద కాకుండా లేని దాని మీద ₹1 సంపాదించాల్సిన దాని మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టిన క్షణమే అతని మనశ్శాంతి మాయమైంది. తర్వాత చూస్తే ఈ కథ నీతి ఏంటంటే, సంపద సౌకర్యాన్ని ఇవ్వగలదు, కానీ దానిని కూడబెట్టాలనే వ్యామోహం అంతులేని ఆందోళన అనే విషవలయానికి దారితీస్తుంది. ఊహాజనితమైన పరిపూర్ణమైన రేపటి కోసం మన శాంతిని త్యాగం చేసుకోవడంలో కాకుండా ఈరోజు మనకున్న దానికి కృతజ్ఞతతో ఉండడమే నిజమైన ఆనందం ఉంది. అదండి ఇవాల్టి కథ. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.